సో చూడడానికి ఏదో ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ లాగా ఉంది. సో ఇక్కడ శివుడు పార్వతి నంది వాహనం మీద వైకుంఠానికి బయలుదేరారండి. భక్త కన్నప్ప రెండు కన్ను తీసేస్తుంది, ఒక విండో ఇది. శివుడు నాట్యం హిరణ్యకశిపుడిని చంపి సంహరించి వివాహం కాని వాళ్ళకి స్పెషల్ పూజలు ఇక్కడ చేస్తారు. ఇదంతా కూడా అప్పుడు లింగం. ఓం నమః శివాయ. ఇది అరుణాచలేశ్వర. హలో, హాయ్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నమస్తే. సెకండ్ వీడియోకి స్వాగతం. వెల్కమ్ టు మై ఛానల్ కిరణ్ ప్రో మ్యాక్స్. నా పేరు కిరణ్. మీరు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు నేను బెంగళూరుకి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి చిక్కబల్లాపూర్ డిస్టిక్లో ఉంది భోగనందీశ్వర టెంపుల్. సో భోగనందీశ్వర టెంపుల్ బెంగళూరుకి అతి చేరువలోనే ఉంది, 50 కిలోమీటర్ల దూరం. సో అరౌండ్ 2 అవర్స్ పట్టచ్చు మీకు, మీరు బస్సు ఎక్కినా, మీరు ఓన్ ట్రాన్స్పోర్ట్లో వచ్చినా కూడా. సో ఇదే టెంపుల్ ఎంట్రన్స్. కార్ పార్కింగ్ అక్కడ చేసుకోవచ్చు, కావాల్సినంత ప్లేస్ ఉంది. కార్ పార్కింగ్కి ఇబ్బంది లేదు. సో 50 రూపీస్ తీసుకుంటారు కార్ పార్కింగ్కి టోకను. ఆ తర్వాత ఇది టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. ఎంటర్ అవుదాం. టెంపుల్లోకి ఎంటర్ అయిన వెంటనే మీరు ఎన్ని చెట్లు కావాలో అన్ని చెట్లు చూసుకోవచ్చు. చాలా 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 విశాలమైన ప్లేస్. ఎంత పెద్ద పార్క్స్ చెప్పుకోవచ్చు. చూడండి, ఈ మండపం అంతా అప్పుడులో కట్టిందే, విజయనగర సామ్రాజ్యంలో కట్టిందే అనమాట. చాలా పెద్ద టెంపుల్, చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఒక్కసారి లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ ఎప్పటిదో ఇది రథము. ఇదేం ప్రాచీనమైనది కాదనుకుంటాను, ఈ మధ్య కట్టిందే. బట్ అది ఈ చెట్లు చూడండి, ఈ చెట్లకే అసలు పూజ చేయొచ్చు, దేవుడితో సమానం అని చెప్పొచ్చు అనమాట. అంత ప్రాచీనమైన చెట్టు ఎంతమందికి నీడనిచ్చిందో, ఎంతమందికి ఇంకా నీడనిస్తుందో కదా. సో చెట్లు మనం కాపాడాల్సిన బాధ్యత మనకుంది. చెట్లు నాటడం కూడా అంత మంచి అలవాటు, పిల్లలకు నేర్పించాల్సినటువంటిది అనమాట. ఇక్కడ చూడండి, అప్పట్లో కట్టిన మండపం శిథిలావస్థకు వచ్చింది, ఇంకా దీని పునర్నిర్మాణం జరగలేదు. సో అప్పట్లో అది ఆగిపోయింది అనుకుంటా, లేదా పడిపోయినట్లు అనిపిస్తుంది. సో శిథిలాలు చూసుకోవచ్చు మనం, కానీ ఇది ఓల్డే. చకచకా దిగి ఇక్కడి నుంచి టెంపుల్, సో మెయిన్ టెంపుల్కి ఎంటర్ అవుదాం. ఈరోజు వీక్ డే కావడం వల్ల అంతమంది జనం లేరు, కానీ వీకెండ్స్లో అయితే కిక్కిరిసిపోతుంది ఈ ఆలయము. ఇసుకేస్తే రాళ్ళు, అంత ఆలయం, అంత భక్తులు, అంత సందోహం అనమాట. సో ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. సో ఫుడ్ స్టాండ్ మర్చిపోయా. సో మీరు చెప్పులు వెళ్ళడానికి ఇది ఇక్కడే వదిలేయాలి చెప్పులు, ఇక్కడ నుంచి ఇంకా చెప్పులు వేసుకోపోకూడదు. సో నేను కూడా చెప్పులు ఇక్కడే వదిలేసి వెళ్దాం. చెప్పుల స్టాండ్ కూడా ఫ్రీనే, ఏం ఛార్జ్ చేయరు. కానీ మీకు నచ్చితే మీరు ఇవ్వచ్చు వాళ్ళకి ఏమైనా ఉంటే. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడి నుంచి మనం ఎంటర్ అవుతాం అన్నమాట టెంపుల్ లోపలికి. చూసుకోవచ్చు, ప్రాచీనమైనటువంటి కట్టడం. బయట ప్రాకారం అంతా కూడా, బయట ఎంట్రన్స్ ఇవన్నీ కూడా శ్రీకృష్ణదేవరాయల చేత నిర్మించబడింది. ఈ భోగనందీశ్వర దేవాలయం ద్రావిడ శైలిలో నిర్మించబడిన ఒక అద్భుతమైన కట్టడం. ఈ ఆలయంలో 3 ప్రధాన ఆలయాలు ఉన్నాయి: అరుణాచలేశ్వర ఆలయము, ఉమామహేశ్వర ఆలయం మరియు భోగనందీశ్వర ఆలయం. అరుణాచలేశ్వర ఆలయం శివుని బాల్యాన్ని సూచిస్తుంది. భోగనందీశ్వర ఆలయం శివుడి యవ్వనాన్ని మరియు ఉమామహేశ్వర ఆలయం శివుడి వివాహ జీవితాన్ని లేదా త్యాగదశను సూచిస్తుంది. ఈ దేవాలయంలో మనం 5 రకాల నిర్మాణ శైలులు చూసుకోవచ్చు: బాణవంశం, గంగవంశం, చోళవంశం, హొయసల రాజులు మరియు విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయలు. ఈ విధంగా 5 రకాల నిర్మాణ శైలుల కలయికే ఈ దేవాలయం. దీన్ని చూసారంటే మీరు, స్టోన్ అంబ్రెల్లా, వన్ ఆఫ్ ద మోస్ట్ యునీక్ స్ట్రక్చర్స్. ఇది మీకు చాలా అరుదుగా మీరు గుడిలో చూడడానికి ఉంటుంది. కంప్లీట్ స్టోన్తోనే చేశారు. అంబ్రెల్లా, గొడుగు లాంటి రూపం అన్నమాట. సో చూడడానికి ఏదో ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ లాగా ఉంది. సో ఇక్కడ స్టోన్స్ పైన మన స్కల్ప్చర్స్ ఇక్కడ కూడా చూసుకుంటే కొన్ని, ఇక్కడ చూసారా, ఇది భక్త కన్నప్ప. భక్త కన్నప్పని సూచిస్తా కూడా కొన్ని స్కల్ప్చర్స్ ఉన్నాయి, కొన్ని కార్వింగ్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, భక్త కన్నప్ప రెండు కన్ను తీసేస్తున్నాడు అనమాట. భక్త కన్నప్ప కన్ను తీసేసి ఆయన కన్ను శివుడికి అర్పణ చేసేస్తున్నాడు. సో దాన్ని కూడా డిపిక్ట్ చేస్తున్నారు దీంట్లో. అలాగా ఈ పిల్లర్స్ అన్నిట్లో కూడా ఒక్కొక్క పిల్లర్కి ఒక బ్యూటిఫుల్ స్టోరీ అనేది వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ చేసి దీన్ని కార్వ్ చేసేసారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా
రకరకాలైనటువంటి స్కల్ప్చర్స్ మీరు చూడొచ్చు. సో ఇక్కడ నేను ఇందాక ఒకటి చూశాను, చాలా చాలా యూనిక్గా అనిపించింది. ఇక్కడ ఇది చూసారంటే ఆవు, ఈ ఆవు వచ్చి ఆ శివలింగానికి పాలాభిషేకం చేస్తుంది. చూడండి, శివలింగానికి పాలాభిషేకం చేస్తుంది ఆవు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో కింది భాగము, మీరు గుడిలోకి ఎంటర్ అయిన వెంటనే ఈ కింది భాగం అంతా శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర రాజులు అంటే మన శ్రీకృష్ణదేవరాయలు కట్టింది, అంటే ఇంప్రూవ్ చేసింది. అంతకుముందు ఆల్రెడీ ఉండింది, అంతకుముందు అక్కడ వెళ్ళి చూపిస్తాను ఇంకా ముందు మీకు. ఉండిందని ఈయన లేటెస్ట్గా ఇంప్రూవ్ చేసింది. మనం లేటెస్ట్ నుంచి ఓల్డెస్ట్కి వెళ్తున్నాం ఇప్పుడు. అంటే ఫస్ట్ మనం ఇది చూసుకున్నాము, ఇది చూసుకున్న తర్వాత నెక్స్ట్ పల్లవులకి, ఆ తర్వాత మిగతా రాజ్యాలన్నీ కూడా మీకు చెప్తాను, ప్రతి ఒక్కటి మీకు అందజేస్తాను. చుట్టుపక్క చూసినా మీకు ఈ స్టోన్ కార్వింగ్సే, ఈ శిల్పకళ సౌందర్యంతో అసలు మంత్రముగ్ధులైపోతారు. ఖచ్చితంగా రండి. ఈ టెంపుల్ బెంగళూరుకి, డిస్టెన్స్ గురించి చెప్పుకోవాలంటే ఈ టెంపుల్ బెంగళూరుకి అరౌండ్ ఒక 50 కిలోమీటర్స్ దూరమే. నేను బెంగళూరులో ఉంటా కాబట్టి నాకు పెద్దగా డిస్టెన్స్ అంటే త్వరగా వచ్చేయగలిగాను ఓన్ ట్రాన్స్పోర్ట్లో. ఒకవేళ మీరు ఓన్ ట్రాన్స్పోర్ట్ కాకపోయినప్పటికీ ట్రాఫిక్ 1.5 hours పట్టినా కూడా రీచ్ అవ్వడానికి పెద్ద ఇబ్బంది ఏం కాదు. చాలా బాగుంది. నంది హిల్స్ కూడా దగ్గరలో ఉంది. సో మీరు నంది హిల్స్ కూడా చూసుకోవచ్చు, కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ కూడా, ఇంకా మంచి టెంపుల్స్ ఉన్నాయి. సో ఇంకా ముందుకు వెళ్దాము, మీ విశేషాలన్నీ చెప్తాను. సో ఇది వచ్చి అరుణాచలేశ్వర ఆలయం, అంటే శివుని బాల్యం గురించి చెప్పేటువంటి మందిరం అనమాట. ఆ 3 మందిరాలు ఇది ఒక మందిరం, మీరు చూసుకోవచ్చు. అత్యద్భుతంగా చెక్కిన శిల్పాలు, శిల్పకళ నైపుణ్యం ఆ రోజుల్లో నందీశ్వరుడు మీరు చూసుకోవచ్చు. హారతి తీసుకుందాం. లింగం ఓం నమ శివాయ. ఇది అరుణాచలేశ్వర ఆలయం, అరుణాచలేశ్వర టెంపుల్. ఇక్కడ ఉగ్ర నరసింహావతార మూర్తిని మనం చూసుకోవచ్చు. సో ఇక్కడున్న 3 గుళ్ళలో ఇది ఒకటి, అరుణాచలేశ్వర దేవాలయం. ఇది శివుడి బాల్యం గురించి చెప్తుంది. ఇది కట్టిన వాళ్ళు గంగ వంశం రాజులు. సో ఆ 3 వరుసలో ఇది ఒక గుడి మనకి. అరుణాచలేశ్వర టెంపుల్ చూసుకున్నాం కదా, అంటే శివుడి బాల్యం గురించి సూచించేటువంటి ఆలయము. ఈ 3 ఆలయాలు ఒకటి చూసుకున్నాం, ఇప్పుడు రెండోటి చూద్దాం రండి. ఇది హొయసల రాజులు కట్టిందనమాట. ఈ హొయసల ఆర్కిటెక్చర్ని చాలా ఈజీగా కనిపెట్టచ్చు. వాళ్ళు చాలా ఇంట్రికేట్గా ఉంటాయి వాళ్ళ కార్వింగ్స్. ఇప్పుడు చూడండి మీరు ఈ ఇంట్రికేసీ చూడండి, ఈ చాలా అద్భుతమైనటువంటి యాక్యురసీ, ప్రెసిషన్ ఉంటుంది అనమాట వీళ్ళ ఆర్ట్లో. మీరు హంపి అటు సైడ్ వెళ్ళారంటే కూడా మొత్తం మీరు చూడొచ్చు టెంపుల్, ఆ గుడి గోపురం మీద అంతా ఎక్కడ మీకు గ్యాప్ ఉండదన్నమాట. ప్రతి ఒక్కటి వీళ్ళు బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తారు. ఇది ఉమామహేశ్వర శ్రైన్, అంటే ఉమామహేశ్వర టెంపుల్ అంటారు. అంటే శివుడి వైవాహిక జీవితాన్ని సూచించేటువంటి ఆలయం. ఈ 3లో ఇది రెండోదిగా చెప్పుకోవచ్చు మనం. పార్వతీదేవి సమేతంగా ఉన్నటువంటి శివుడి వివాహ జీవితాన్ని సూచించేటువంటి ఆలయము హొయసల రాజుల చేత నిర్మించబడింది. ఇది ప్రత్యేకమైన బ్యూటీ ఉంది దీనికి. మీరు చూసారంటే కొద్దిగా బ్లాక్ కలర్లో స్టోను, ఆ స్టోన్ కార్వింగ్స్ అత్యద్భుతం, వర్ణనాతీతం. వర్ణించడానికి మాటలు రావన్నమాట, అంత అద్భుతంగా ఉన్నాయి. ఆ తర్వాత చూసుకుంటే మనం మనం ముందుకు వచ్చామంటే మనం చూసుకోవచ్చు, ఇది భోగనందీశ్వర ఆలయం. ఇది భోగనందీశ్వర ఆలయం. ఇది రాజరాజ చోళులు, ఈయన నిర్మించింది ఈ ఆలయాన్ని. హ్యాపీ బర్త్డేనా? విష్ హ్యాపీ బర్త్డే. ఏం పేరు? వాట్స్ యువర్ నేమ్? శంకరాజ్. గాడ్ బ్లెస్ యూ. ఈ 3 అన్నిటికంటే పాత టెంపుల్ ఇదే. 9వ శతాబ్దానికి చెందింది. లింగం 8వ శతాబ్దానికి చెందింది. సో ఈ 3 దేవాలయాల్లో ఇది చోళుల చేత నిర్మించబడింది. అంటే అత్యంత ప్రాచీనమైనటువంటి టెంపుల్ 3లో అది. నందీశ్వరుని చూడండి ఎంత అద్భుతంగా ఆ రోజుల్లో చెక్కారు. ఇది చూడండి, ఇది ఉగ్రనరసింహావతారం. హిరణ్యకశిపుడిని చంపి సంహరించి పొట్టచించి పేగులు బయట తీస్తారు కదా, సో దాన్ని ఆ సీన్ అన్నమాట ఇది ఉగ్రనరసింహావతారం. సో అలాగే ఇక్కడ ప్రతి ఒక్క కార్వింగ్కి ఒక స్టోరీ ఉందన్నమాట. చూడ్డానికి 2 కళ్ళు చాలు అంటే ఏదో అనుకున్నా, ఇప్పుడు అర్థమవుతుంది నాకు.
ఖచ్చితంగా మీరు రండి, ఎక్స్పీరియన్స్ చేయండి. మీరు అడగచ్చు ఎందుకు టెంపుల్స్ ఒకదాని తర్వాత ఒకటి, ఫస్ట్ వీడియో కూడా టెంపుల్, సెకండ్ది కూడా టెంపుల్ అంటే, ఇవి టెంపుల్స్ మాత్రమే కాదండి, ఇది చరిత్ర, ఇది మన దేశ చరిత్ర. కాలంతో పాటు కనుమరుగైపోతుంది. కాబట్టి మనమంత కృషి మనం చేయాలి. మన దేవాలయాల గురించి, మన చరిత్ర గురించి, మన శిల్పకళ గురించి చెప్పడానికి మనమంత కృషి మనం చేయాలని చెప్పే ఉద్దేశంతోనే మొదటగా కొన్ని వీడియోస్ అన్నీ ఇలాంటి ఏన్షియంట్, చారిత్రాత్మక, ప్రాచీనమైనటువంటి దేవాలయాలను చూపించాలి మీకు అని చెప్పి ఆ ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటి ప్రయత్నమే. సో ఇది చూడండి, ఇలాంటివి చాలా అరుదుగా చూస్తాం మనం. ఇది ఒక ఆర్కిటెక్చరు, ఒక విండో. ఇది శివుడు నాట్యం చేస్తున్నాడు. ఇక్కడ మధ్యలో ఆ గ్యాప్స్ వదిలిపెట్టారు గాలి వెలుతురు కోసం అని చెప్పి. ఇది విండో లాగా పనిచేస్తుంది, కానీ ఒక శిల్పఖండం. సో ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుందండి వాళ్ళ ఇంట్యూటివ్నెస్, వాళ్ళ ప్రొఫౌండ్ నాలెడ్జ్ దీనిలో మనం చూసుకోవచ్చు. ఇదంతా కూడా అప్పుడు పాత గోపురమే అండి. ఇది పాత గోపురం, ఇదంతా పాత గోపురమే. సో ఆ రోజుల్లో కట్టింది అనమాట. ఇది డ్రాయింగ్ ఉంది ఇక్కడ చూడండి. సో ఇదనమాట. ఈయన వచ్చి పర్వతరాజు, ఈయన వచ్చి పరమశివుడు. సో ఇక్కడ ఆయన వచ్చి అడుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు అన్నట్లు. ఆ తర్వాత ఇక్కడ త్రిమూర్తులు, శివుడితో మాట్లాడుతున్నాడు పర్వతరాజు అని చెప్పి అర్థం వస్తుంది దీనికి ఇక్కడ దాకా. మళ్ళీ ఇది చూసారంటే ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఇది శివుడు అనమాట. నంది మనకు వాహనం తెలుసు కదా. సో నంది వాహనంలో వెళ్తున్నారు. సో తర్వాత మనం వచ్చినట్లయితే వీళ్ళందరూ దిక్పాలకులు. ఇక్కడి నుంచి అందరూ దిక్పాలకులు, సప్త ఋషులు. ఇక్కడ దాకా దిక్పాలకులు అని చెప్పాను కదా. సో వీళ్ళందరూ, సో దిక్పాలకులు చూసుకున్న తర్వాత వీళ్ళంతా సప్త ఋషులు. సప్త అంటే 7 మంది ఋషులు. ఇది ఇక్కడ చూపిస్తుంది మనకి ఈ స్టోరీ. అది అయిపోయిన తర్వాత వచ్చి చూసామంటే ఇక్కడ మన వివాహం, ఆ మెయిన్ ఘట్టం అన్నమాట. సో ఇక్కడ శివునికి పార్వతికి వివాహం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చి పార్వతీదేవికి ఇక్కడ పాలు పోస్తుంటే ఆ తర్వాత శివుడి చేతి మీద పడి అది నందికి వెళ్తుందన్నమాట. నంది మీద పడుతుందన్నమాట. నంది తాగుతుందని చెప్పచ్చు. సో వీళ్ళంతా ముత్తైదువులు, ఆ పెళ్ళికి వచ్చిన ముత్తైదువులు. ఈయన వచ్చి పెళ్ళి పండితుడు, పూజారి అనొచ్చు. శివుడు, పార్వతి నంది వాహనం పైన వైకుంఠానికి వెళ్తున్నారు పెళ్ళి అయిపోయిన తర్వాత. సో చెప్పాను కదా, ఇక్కడ దాకా పెళ్ళి అయిపోయింది. ఈ స్టోరీ చెప్పాను కదా. ఇది అయిపోయిన తర్వాత శివుడు, పార్వతి నంది వాహనం మీద వైకుంఠానికి బయలుదేరారు. ఇక్కడ అపితకుచాంబ అమ్మవారి దేవాలయం అనమాట. అపితకుచాంబ మందిరము అద్భుతంగా ఉందండి. చూడండి ఈ ఎంట్రన్స్లో చూడండి. సో వాటర్ ఇక్కడి నుంచి బయటికి పారుతుంది అని అనిపిస్తుంది అనమాట. ఇక్కడి నుంచి లోపల నుంచి చూడండి, ఇక్కడ లోపల నుంచి వచ్చి బయటికి వస్తుంది వాటర్. తర్వాత చూడండి అలాంటి విండోస్, ఇంతకుముందు చూపించిన విండోస్ లాంటివే ఇది కూడా దాని లాంటిదే ఇక్కడ ఒకటి. సో ఆర్కిటెక్చరు, అలాగనే విండో లాగా పనిచేసేటువంటి ఫంక్షనాలిటీ కూడా ఇంటిగ్రేట్ చేసి ఆ రోజుల్లో కట్టడం అంటే ఒక పెద్ద విషయం. ఇది చిన్న విషయం కాదు. ఇక్కడ చూడండి దుర్గా అమ్మ. వివాహం కాని వాళ్ళకి స్పెషల్ పూజలు ఇక్కడ చేస్తారు. వివాహం కావాలనుకునే వాళ్ళు తొందరగా ఇక్కడికి వచ్చి పూజలు చేస్తే వాళ్ళకి తొందరగా వివాహం అవుతుందని చెప్పి నమ్మకమే కాదు, జరిగినాయంట కూడా చాలామందికి. సో ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి విండో స్టైల్ ఆర్ట్. ఇందాక మనం 2 చూసుకున్నాం కదా, అలాంటిది ఇది కూడా విండో స్టైల్ ఆర్ట్. సో ఇక్కడ చూసుకుంటే మనం నాగరాజు మధ్యలో రెడీ చూడండి. అంతేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే నెక్స్ట్ ఇంకా తదుపరి చేయబోయే వీడియోస్కి అది చాలా మోటివేషన్ అవుతుంది. అసలు మీరు చేసే చిన్న లైక్, షేర్ కూడా నాకెంతో ఒక ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఇస్తుంది. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సినటువంటి టెంపుల్స్ కానీ, ప్లేసెస్ కానీ చాలా ఉన్నాయి. కానీ అన్నిటికంటే ముందు మీ అంగీకారం, మీకు నచ్చింది అనే అంగీకారం, అది తెలిసేది వ్యూస్, సబ్స్క్రైబర్స్ వీటి ద్వారానే కదా. సో మీరు ఖచ్చితంగా దీన్ని మనసులో పెట్టుకొని
నాకు అండగా నిలబడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. కిరణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.